నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరామ్. సాధారణంగా ప్రతి సామాన్యుడు ప్రభుత్వం తాలూకు పనితీరు, దాని తాలూకు వ్యతిరేకత ఏదైనా ఉంటే తమ యొక్క సోషల్ మీడియా మాధ్యమాలలో బయటపెట్టడం అనేది వాళ్ళ యొక్క హక్కు. అయితే దీన్ని కట్టడి చేయాలంటూ కూటమి ప్రభుత్వం కొత్తగా ఒక జీవోను పాస్ చేయనున్నట్లు, కఠిన చర్యలు తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి? సుప్రీంకోర్టు సైతం సోషల్ మీడియాని కట్టడి చేయకండి అని వాళ్ళు నిర్దేశిస్తే, బట్ కూటమి నేతలు మాత్రం దీని మీద చాలా కరాఖండిగా ఒక నిర్దేశానికి అయితే వస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఓవరాల్గా అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఎవరైనా కూడా వాళ్ళ యొక్క అభ్యంతరాలని పెట్టుకోవచ్చు సోషల్ మీడియాలో, బట్ ఎవరైనా కొంచెం అభ్యంతకరంగా పోస్టులు ఉన్నట్లుగా వాళ్ళు ఫీల్ అయితే గవర్నమెంట్ ఖచ్చితంగా దాన్ని కట్టడి చేయాలి, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని అనుకుంటా ఉన్నారు. అసలు ఏంటి వాళ్ళకి అసలు మాట్లాడే హక్కు లేదంటారా? అసలు ఏంటి దీన్ని ఏమన్నా? అది దీనికి మూలాల్లోకి వెళ్ళి మాట్లాడాలి ఎవడన్నా. సార్, ఈ పైపైన మేగడ కబుర్లు నాతో కుదరు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరియా విషయంలో ఎవడైనా మాట్లాడితే తోకలు కత్తిరిస్తాం, మర్యాదగా ఉండదు, ఇది ఏంటారు మీరు అన్నట్టు సోషల్ మీడియా చట్టాలు తెస్తాం అని చెప్తున్నారు. అసలు వీళ్ళందరికన్నా ముందు ఆ తపేల పేపర్లో ఇద్దరు రాశారు, ఆంధ్రజ్యోతుడు ఈనాడు. ఒకసారి వాళ్ళ సంగతి చూడమనండి డైరెక్ట్గా. అసలు యూరియా ప్రాబ్లం అడ్రస్ చేసే విషయం మీద వాళ్ళకి ఏమైనా కన్సెన్సస్ ఉన్నాయో చెప్పమనండి. అది లేకుండా ఏం మాడతారు? ఏమన్నట్టు ఇది రష్యా ఉక్రెయిన్ వారు అని చెప్తున్నారు. మొన్న కృష్ణపట్నం పోర్టుకి 10,000 టన్నులు వచ్చాయి. రిక్వైర్మెంట్ ఎంత? 40% షార్ట్ ఫాల్ ఉంది ఇప్పటికి. ఇంకో 25,000 టన్నులు గన్నవరం పోర్టుకి ఎనీ టైం వస్తుందని చెప్తున్నారు. అంటే ఇప్పటికైతే రాలేదు కదా. 40% డౌన్ షార్ట్ ఫాల్తో యూరియా రైతులు విపరీతమైన వెతలు పడుతున్నారు. మార్కెట్ ఫెడ్లో యూరియా ఇస్తున్నామని చెప్తున్నారు. 250-275 రూపాయలు బ్లాక్లో అమ్ముతున్నారు. ఆ బేర్ మినిమం రేట్ కూడా పెట్టట్లేదు. సరే, ఖరీఫ్ రబీ సీజన్లో ఎంతంత రిక్వైర్మెంట్ ఉందో ఇది కూడా తెలియకుండా గుడ్డెది చేయలో పడి ఈ ప్రభుత్వం నిర్వర్తిస్తూ అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అయ్యిండి కూడా వాళ్ళ లోకేష్ గారు వెళ్ళి వ్యవసాయ శాఖ మంత్రితో యూరియా విషయాలు మాట్లాడొస్తే వాట్ డస్ ఇట్ మీన్ బై? అసలు రిక్వైర్మెంట్ ఎంత ఉందో, దాని సాధక బాధకాలు ఏంటో ఏవి తెలియకుండా ఓ పక్క అచ్చెన్నాయుడు గారు ఏమో రైతులు లైన్లో ఉంటే ఎవరి కోసం ఉండరు. ఇంతవరకు గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఎప్పుడైనా లైన్లో ఉన్నారా? అంతకన్నా ముందు మీ ప్రభుత్వంలో ఎప్పుడైనా లైన్లో ఉన్నారా? ఇవేవీ లేకుండా అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు క్లారిటీ లేకుండా, ఒక ప్లానింగ్ లేకుండా, మళ్ళీ విజనరీ లీడర్స్ అన్ని మీరే చెప్తారు కదా, మేం కాదు కదా. సో ఇంత థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు ఈ ప్రైమా ఫేజ్గా ఖరీఫ్ రబీ సీజన్లకి యూరియా కొరత ఎంత ఉందో 40% ఇప్పటికి రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా యూరియా సప్లై లేనప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏది? ఇది మాట్లాడుతున్నారు కదా జనాలు. దానికి సోషల్ మీడియా మీదకి వచ్చి ఎస్టిమేట్ మాట్లాడుతారంటే మా అమ్మ నాన్నలో మా తాత ముత్తాతలు ఎవడో రైతులు ఉంటారు, వాళ్ళ బాధలు పడుతుంది, దాన్ని మీరు అడ్రస్ చేయరు. రైతులు ఉద్యమం చేస్తున్నప్పుడు కెనడా రైతులు ఏం చేశారు? అక్కడ వాళ్ళ పేరెంట్స్కి పిజ్జాలు బర్గర్లు పడితే ఇలాగే అవహేళన చేశారు కదా. అంటే మా తల్లిదండ్రులు మేము కాపాడుకోవడానికి కూడా మాకు హక్కులు లేవా? అది మాట్లాడమంటే అదన్నీ వదిలేసి సోషల్ మీడియా మీద చర్యలు తీసుకుంటారు. దేనికి తీసుకుంటారు చర్యలు? ఆ సోషల్ మీడియాలో ఎవరికైనా కొవ్వెక్కి మాట్లాడతారా? అక్కడ పడుతున్న మానసిక వ్యతలు, వాళ్ళ రైతులు పడుతున్న తీవ్ర అవస్థలు, చెల్లోను వర్షంలోనూ లైన్లో నిలబడి దుప్పట్లు కప్పుకొని తెల్లవారుజాముల నుంచి సప్లై చేయగలుగుతున్నట్టు అది కూడా లేదు. ఒక ఎకరానికి 2 యూరియా బస్తాలు పడతాయి. ఆపటి అవగాహన లేకుండా ఎన్ని వ్యవసాయ క్షేత్రాల్లో ఎన్ని ఎకరాలకు సాగులో ఉన్నాయో ఆ సాగుకు తగ్గట్టు యూరియా రిక్వైర్మెంట్ ఏదో ఇది కూడా తెలియకపోతే ఇది ఎక్కడ వీడియో అండి? ఓ పక్కేమో బియ్యం తింటే మీకు షుగర్ వస్తుందా? అన్నం తినకుండా బతికమా నిలబడి మనం? ఎవరైనా పాస్టర్స్ చేస్తే డ్రై ఫ్రూట్లు అవి తినుకుని బతుకుతున్నావా? స్విట్జర్లాగా తెల్లారిసరికి 5 కేజీలు ఫ్రూట్స్ బాస్కెట్ ఇంటి ముందు పెడుతున్నారా మీరు? ఏం మాడుతున్నారు అసలుకి? నీకుంది కాబట్టి డ్రై ఫ్రూట్స్ అవి మీకు టైంకి అందిస్తారు కాబట్టి తింటారు. మీరు ముఖ్యమంత్రి గారు మీ స్థాయికి పెద్దది కాబట్టి మేమెంతండి, మా బతుకులు ఎంత మావి? ఏది పడితే అదే. సరే, మీకు ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం ఇవాళ రెండో ప్రత్యామ్నాయ పంటలకి ఈ విధమైన ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది అని చెప్పి మీరు వరి వేయకండి అని చెప్పండి. దాని మీద మాట్లాడడం అదేంటది? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేవు, రైతులకు కావాల్సిన యూరియా సప్లై లేదు. ఇది చాలా తీవ్రంగా ఉన్నాయి సార్. ఈవెన్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అయినా వీళ్ళు స్టేట్ గైడ్లైన్స్ అకార్డింగ్ టు దేర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ చేస్తున్నారు. అంటే ప్రజలు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కానీ లేకపోతే వాళ్ళ యొక్క వ్యతిరేకతను కానీ వ్యక్తపరిచే అవకాశం లేకుండా గొంతు నొక్కడం అది వాళ్ళకి ఎందుకు అట్లా? అది బెటర్ కదా హెడ్డింగ్, మంచి ప్రభుత్వం హెడ్డింగ్ బెటర్ కాబట్టి ఆ విధంగానే అందరూ మంచి ప్రభుత్వం తిరగాలి. మంచి ప్రభుత్వం కాన్సెప్ట్ అంటే మంచి ప్రభుత్వం చెప్పుకుంటూ తిరగాలంటే ఎలా అవుతుందండి? ఇప్పుడు నాకు మంచి ఎప్పుడు జరుగుతుంది? నాకు నెల జీతం వచ్చో, నాకు ఇంత అన్నం దొరుకో, లేకపోతే నాకు ఇంట్లో వసతి ఉంటే ఇవన్నిటికీ మంచి ప్రభుత్వం బాగా చేస్తుందని యాడ్ చేస్తున్నారు. అసలు ప్రభుత్వం వ్యతిరేకత ప్రజల్లో ఉన్న ఇన్ఫర్మేషన్నే కదా ఒక మాధ్యమం త్రూగా ఎవడో ఒకడు కమ్యూనికేట్ చేయడానికి చూస్తాడు, విత్ ఎవిడెన్సెసే కదా.
సోషల్ మీడియాలో తిరుగుతుంది ఏంది, మార్కెట్లో యూరియా ఇస్తున్నాం అంటున్నారు, మార్కెట్ బయట రైతులు ఎంత లైన్లో ఉన్నారో కనబడుతున్నాయి. ఈ రెండు కాంట్రడిక్షన్ అయినప్పుడు చెప్పరా ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ఉంటారా? ఆ సినిమా రిలీజ్ అయితే మైకిల్ పెడతారు కదా వెళ్ళి రివ్యూలకి, అప్పుడు ఇష్టమైన రైట్ మీకు సేమ్ ఇదే కదా. 2 రోజులైంది లైన్లో నిలబడి, నిన్న లేదు ఇవాళ లేదు, మాకు బస్తా అయినా దొరుకుతుందో లేదో, ఇలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి కదా. మరి మాట్లాడరా ప్రజలు? ప్రభుత్వం అంటే 11 సీట్లు వచ్చిన అపోజిషన్ ఇవ్వమని చెప్పి గలం నొక్కొచ్చు రాని కూడా చేస్తే మరి ప్రజా సమస్యలు మాట్లాడేది ఎక్కడ? ఏ వేదిక? సోషల్ మీడియా వేదికే కదా. మెయిన్ స్ట్రీమ్ మీడియాలన్నీ మీరే ఆవరించుకొని కూర్చున్నారు కదా, ఏ వార్త బయటికి రాకుండా. వాళ్ళు రాస్తే మామి చర్యలు నాకు అర్థం కాదు. సోషల్ మీడియాలో దేనికి తీసుకుంటారు చర్యలు? ఆంధ్రజ్యోతి ఈనాడు చూడండి నిన్న మొన్న పేపర్లో. సార్ అదే సార్ ఇప్పుడు ఎవరికి అర్థం కాండి. ఇప్పుడైతే ప్రభుత్వ అనుకూల మీడియా ఛానల్స్లో యాంకర్స్ సైతం జర్నలిస్టులుగా మారి అనలిస్టులుగా మారి వాళ్ళే ప్రభుత్వానికి సంబంధించి పొగడతలు కానీ వ్యతిరేక పార్టీ అయినట్టు వైసీపీ మీద. ఓ ఛానల్ అయితే మరీ ఘోరం సార్. గెస్ట్ కోఆర్డినేటర్ ఒక ఛానల్లో ఆఫీస్ బాయ్ లెవెల్ నుంచి గెస్ట్ కోఆర్డినేటర్ ఏదినాడు అది వాళ్ళ అనలిస్ట్ అని చెప్పి కూర్చోబెట్టి సాగు కొడుతున్నారు జనాల్ని. ఎక్కడికి వస్తే విషయాలు పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం లాగా ఏంటి సార్ ఇది? పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం అంటలేదు సార్. ప్రజా సమస్యలు, ప్రజల విషయాలు, ప్రజా బాహుళ్యాల్లో చర్చనీయాంశాలు ప్రభుత్వం నోటీస్కి వస్తే దాన్ని తీసుకోలేమంటే ఎలాగండి? ఇప్పుడు మీరేమైనా స్ట్రైట్ లైన్ మెథడ్ ఫాలో అవుతున్నారా? ఓ పక్క మీరు ముఖ్యమంత్రి గారి హోదాలో ఉండి వరి తినొద్దు, అన్నం తినకుండా ఇంకేం తినాలి, గడ్డి తినాలి మీ అందరూ. ఆ మూలికల రాజు ఏదో చెప్తాడు, అటవించేస్తా తినమని తినిసామంటారు మమ్మల్ని. కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఆహారం దొరికితే ఈరోజు మన భారతదేశంలో వెనుకబడిన దేశం ఉంటుందా, లేదా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా ఉందా, లేదా అభివృద్ధి చెందిపోయిన పాశ్చాత్య దేశాల్లో ఉందా? అన్నీ మీరే మాట్లాడితే ఎక్కడి నుంచి అమ్మంటారు అంటే సమాధానాలు. వచ్చినది 10 టన్నులు, రిక్వైర్డ్ అనదర్ 25 టన్స్ యాంటిసిపేటెడ్, టోటల్ 35 టన్స్ పై చిలికే, 35,000 టన్స్ పై చిలికే, 35 టన్స్. ఎంతో మీ రిక్వైర్మెంట్స్ మాకు చెప్పండి ఫస్ట్. వ్యవసాయ క్షేత్రాలు కమతాలు ఎన్ని ఉన్నాయి, ఎంత సాగుబడి జరుగుతుంది, ఏవి మాట్లాడకుండా వ్యవసాయ శాఖ మంత్రి నోరు ఎప్పుడు మార్కెట్లో లైన్లో నిలబడితే తప్పేమంటాడు అంటారు అచ్చెన్నాయుడు గారు. పోనీ మీరు ఏమైనా వేరే సామర్థ్యాల నుంచి వచ్చిన వాళ్ళ సార్? మీరు వ్యవసాయదారుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే కదా, మాకన్నా మీకు ఎక్కువ అవగాహన ఉండాలి. అంటే ఇక్కడ తెలిసిపోతుందంటారా రైతుని పట్టించుకొని డొల్లతనం ప్రభుత్వానికి? ఖచ్చితంగా రైతు సమస్యల పట్ల, రైతుకు జరుగుతున్న వాటి మధ్య తీవ్ర వర్షాలకి ప్రభావంకి పంట బీమాలు లేవు, గిట్టుబాటు ధర లేదు, మిర్చి ఆడ రైతులకి ఈ రోజుకి కష్టాలు తీరలేదు, మామిడికాయ రైతులకి ఈ రోజుకి పరిస్థితి లేదు. మళ్ళీ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కదా, పక్కన కుమారస్వామి గారు రాసిన లేఖకి కర్ణాటక ప్రభుత్వానికి పరిరక్షణకు వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, మనమేం పాపం చేసాం? ఓ పక్క పొగాకు రైతులతో అదే దౌర్భాగ్య స్థితి. మీరు ఏ పంటకి సంబంధించిన అంశాలు తీసుకోండి, అరటికాయ రైతులు అదే పరిస్థితి. ఇంకెక్కడ చేస్తారండి జనాలు? ఇంకెక్కడ చేస్తారు? సో పరిపాలన అన్న కాన్సెప్ట్ని ఎక్కడో గాలికి వదిలేసి ఏది పడితే అది మాట్లాడుతూ బుల్డోస్ చేసుకుంటూ వ్యవస్థలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రజా సమస్యల మీద మాట్లాడిన వాళ్ళందరినీ తొక్కేస్తూ ఉంటే తొక్కండి, ఏముంది? అంటే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో భాగంగా ఖచ్చితంగా సోషల్ మీడియా అంతా కూడా ప్రభుత్వ వ్యతిరేకత బయటపడద్దనే ఉద్దేశంతో ముందుగానే కట్టడి చేసే ప్రయత్నం అంటారు అది? సార్ ఇదేం చిన్న దేశం అనుకుంటున్నారా, లేదంటే చిన్న వేల మీద లెక్క పెట్టే ప్రజలు ఉన్నారు అనుకుంటారా? కోట్లాది మంది ప్రజలు ఉన్న ప్రాంతాలు ఇది. ఒకటి కాకపోతే ఒకటి లేస్తారు నోరు, ఎంతమందిని కట్టడి చేస్తారు? సమస్యకి సొల్యూషన్ చూడండి సార్, సోషల్ మీడియాని నియంత్రించడం కాదు కదా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.